తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానేత దివిసీమ గాంధీ, గాంధేయవాది, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే మండలి వెంకట కృష్ణారావు జయంతిని ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక పండుగ జెట్ ఫెస్టివల్ గా ప్రకటించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, విద్య, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, మానవతా సేవలకు జీవితాంతం అంకితమయ్యారని పేర్కొన్నారు. 1975లో నిర్వహించిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రధాన శిల్పిగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన మహోన్నత దార్శనికుడని కొనియాడారు. 1977 దివిసీమ ఒప్పెన సమయంలో మంత్రి పదవి కంటే ప్రజాసేవకే ప్రాధాన్యతనిస్తూ సహకార చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొని వేలాది బాధితులకు అండగా నిలిచారని, అందుకే ఆయనను ప్రజలు ప్రేమతో దివిసీమ గాంధీగా అభివర్ణించారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. మండలి వెంకట కృష్ణారావు నిజాయితీ, నిరాడంబరత, గాంధేయ విలువలు, ప్రజల పట్ల అంకిత భావానికి ప్రతీకగా నిలిచారని, భావితరాలకు ఆయన జీవితాంతం ఆదర్శప్రాయమని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు పేర్కొన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించడం ద్వారా తెలుగు భాష, సంస్కృతి, సేవాభావం, సామాజిక బాధ్యత వంటి విలువలకు భావితరాలకు చేరవేయాలని, ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. కాబట్టి 2026 ఆగస్టు 4వ తేదీ ప్రతి సంవత్సరం మండలి వెంకట కృష్ణారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.